ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. మత్తయి 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తాం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఈరోజు మనం వెంబడిస్తే అక్కడ చూడండి, బహుజన సమూహములలో ఆయనను వెంబడించెను. దేవుణ్ణి వెంబడించినట్లయితే బహుజన సమూహములను ఆయన స్వస్థపరిచెను అన్నట్లుగా మనకి బైబిల్ వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన్ని వెంబడించినటువంటి వారికి స్వస్థత, ఆరోగ్యము, బహుమానము, ఆశీర్వాదము, నూరంతల ఫలాలను ఇస్తానని బైబిల్ వాక్యం చెప్తుంది. కానీ నేటి దైవ సేవకులుగా ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు? మీ ధనము, సంపద నశించనుగాక అంటున్నారు కదా. మరి ఆ హేతువు లేని కారణం చేత అది ఏ శాపము కూడా మన పైన పని చేయదు. అది తిరిగి వారికే వస్తుందన్న విషయాన్ని వారు తెలుసుకున్నటువంటి వారే ఉండాలి. కాబట్టి దేవుడు తాను మరి అభివృద్ధిపరచాలి, ఆశీర్వదించాలి అనుకొని ద్వారం తెరిచినప్పుడు మూయేవాడు ఎవరు? ఆయన ద్వారము మూయవేయగా తెరుచువాడెవరు? కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. కాబట్టి స్వస్థపరచకూర్చున్నావా? మనం దేవుణ్ణి వెంబడించేటటువంటి వారమే ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని బట్టి ధైర్యపడి ముందుకెళ్దాం. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్.